హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలాగో వనక్కం. నేను మీ ఐషు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషు డైరీస్. ప్రీవియస్ వ్లాగ్లో మెన్షన్ చేసినట్టు నేను ఫ్రైడే మార్నింగ్ అంతా రాజంపేట నుంచి తిరువల్లూరు స్టార్ట్ అయిపోయా. ఇంకా నాతో పాటు ఇంకా ముగ్గురు ఫ్రెండ్స్, మొత్తం నలుగురం స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి మా నలుగురికి కలిపి ఇంత లగేజ్ ఉందన్నమాట. 5:45 అంతా రాజంపేట రైల్వే స్టేషన్కి వచ్చేసాము. 6 అంతా మాకు ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఎక్కగానే ఇంకా మేము జనరల్లో ఎక్కాం కాబట్టి ఫుల్ రష్ ఉండే, కూర్చోడానికి మాత్రమే ప్లేస్ ఉంది. నాకు వ్లాగ్ తీసేంత స్పేస్ లేకుండా మొత్తం కంజెస్టెడ్గా ఉంది, సో వ్లాగ్ తీయలేకపోయా. 9:45 అంతా తిరువల్లూరు రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయాం. వెల్కమ్ టు తిరువల్లూరు అని తిరువల్లూరు మాకు స్వాగతం పలికింది. ఇక్కడే మెయిన్ చెక్ ఏంటంటే, తిరువల్లూరు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి కానీ ఆటో స్టాండ్కి వెళ్ళాలంటే చాలా నడిచాలి, ఒక 1 కిలోమీటర్ దాకా. ఎందుకంటే అక్కడే ఉంటాయి కానీ ఆటోస్ చాలా కాస్ట్ అడుగుతారు, ఒక్కొక్కరికి 100 రూపీస్ అట్లా అడుగుతారు మా కాలేజ్కి అయితే. ఇంకా అందుకని మేము కొంచెం నడుస్తే మా మ్యాక్సెస్ దొరుకుతాయని నడిచాము. ఇంకా అక్కడ ఒక బేకరీ ఉంటే అక్కడ కూడా కొంచెం పర్చేసింగ్ చేసుకొని మ్యాక్సీ కోసం వెతుకుంటూ వెళ్తే అక్కడ ఒక మ్యాక్సీ దొరికింది. ఇంకా అక్కడ ఎక్కేసాము. కానీ వాళ్ళకి మేము చెప్పింది ఏంటంటే ప్రత్యూష ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పాం. కానీ వాళ్ళు అడగలేదు, మేము చెప్పలేదు మెయిన్ రోడ్డా మెయిన్ గేటా అని. వాళ్ళు మమ్మల్ని మెయిన్ రోడ్ దగ్గరే ఆపేశారు. ఇంకా మెయిన్ గేట్ వరకు అడిగితే వాళ్ళకి ప్యాసింజర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళు కూడా ఒప్పుకోరు కదా అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. సర్లే అని ఇంకా మేము ఇంకా అక్కడ కూడా నడిచామన్నమాట 1 కిలోమీటర్ దాదాపు. ఎందుకంటే మా కాలేజ్ చాలా లోపలికి ఉంటుంది, సో ఇంకేం చేయలేము కాబట్టి ఇంకా అక్కడికి కూడా నడుచుకుంటూ వెళ్ళాక మేము హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒక కార్డ్ సబ్మిట్ చేసి ఉంటాం. ఇంకా ఇంటి నుంచి హాస్టల్కి వెళ్ళేటప్పుడు కూడా కార్డ్ తీసుకెళ్ళాలి. సెక్యూరిటీ దగ్గర సైన్ పెట్టించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం హాస్టల్కి అని చెప్పేసి. ఇక్కడ మీకు ఒక గుడి చూపిస్తే చూడండి, అదే మా ప్రత్యూష ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క చిన్ని గుడి, వినాయక స్వామిది. ఇది మా ఎంట్రన్స్ అనమాట. కాలేజ్ దగ్గర మెయిన్ బ్లాక్ మొత్తం చాలా బాగుంటుంది. కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం సూపర్ ఉంటుంది. మా కాలేజ్లో గ్రీనరీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం చెట్లు ఉంటాయి. 1000 చెట్లు దాకా ఉంటాయి మొత్తం మా కాలేజ్ అంతా. సో ఫైనలీ హాస్టల్ రీచ్ అయిపోయాం. హాస్టల్ రీచ్ అయ్యాక కొంచెం ఊపిరి పీల్చుకున్నాం, అమ్మాయి వచ్చేసాంరా అని. ఇంకా వచ్చిన వెంటనే ఆంటీ మాకు క్యారీ పంపించింది, అది కూడా తినేసాము. చూడండి ఎంత టైర్డ్ ఫేస్ ఉందో నాదైతే. కానీ రెస్ట్ తీసుకునేంత టైం లేదు, ఎందుకంటే మాకు కాలేజ్లో ప్రెజెంటేషన్ ఉంది, అందుకే తొందరగా వచ్చాం. ఫ్రైడేనే లేకపోతే సండే బయలుదేరిండు. సో ఇంకా కాలేజ్ స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేసేయండి. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.